హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. రీసెంట్‌గా మా సిస్టర్‌కి సీమంతం అయింది. ఆ రోజు మేము చలివిడి పెట్టామండి పుట్టింటి తరపున. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా కళాయిలోని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత అందులో కాజు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఎందుకంటే కాజు ఎంత ఫ్రై అయితే ఎంత టేస్ట్‌గా ఉంటుందండి. అది ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఫ్రై చేయాలండి. ఎర్రగా వచ్చినంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అది కూడా ఓ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక సిల్వర్ గిన్నెలోన కేజీ పంచదారకి 2 కప్స్ వాటర్ వేసుకొని పాకంకి సిద్ధం చేసుకోవాలండి. ఆ తర్వాత బాగా కలపాలండి. బాగా అది కరగాలమాట. ఆ పంచదార కరిగేటట్టు బాగా కలపాలి. కలిపిన తర్వాత రైస్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాతేమో కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసిన తర్వాత ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ మూడిటిని కలిపిన తర్వాత బాగా కలపాలండి. ఉండలు రాకుండా బాగా థిక్‌నెస్ వచ్చినంత వరకు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఉండలుగా వచ్చిందనుకో మళ్ళీ అది టేస్ట్‌ని కోల్పోతుంది. ఉండలు ఉండలుగా అయిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చలివిడి రెడీ అయిపోయిందండి. ఒక బీకర్‌ని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత అందులో నెయ్యి వేసేయాలి. వేసిన వెంటనే చలివిడిని అందులో వేసుకోవాలండి. మా సిస్టర్‌కి నేను ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి, వేరే బాక్స్‌లో నేను ఇది ఎక్స్‌చేంజ్ చేశానండి. ఆ తర్వాత దాంట్లోని ముందుగా వేపిన కాజు ఉంది కదండీ! అది మీదన అలంకరణగా వేశానండి. మంచి టేస్ట్ వస్తుంది కదండీ! చూడడానికి కూడా చూడండి ఎంత బావుందో. మీరు గూడా ఎప్పుడైనా ఈ చలివిడి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఎందుకంటే చాలా చాలా బావుంటుంది. మీరెప్పుడైనా ఈ చలివిడి ఎవరికైనా ఇచ్చినట్టయితే మంచిగా చేయండి. ఇట్లాగే నేను చెప్పిన విధంగా చేస్తే సూపర్‌గా అదిరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.